విజ్ఞాన వశస్సులు వికసించిన ఆలోచన మరి ఒక విద్య అయితే అది విజ్ఞానం. విజ్ఞానం అంటే దేవాలయ అనేటువంటి అద్భుతమైనటువంటి గీతం పైన చిన్నారులు భీభత్సాద్భుత శాంతాశ్చ రసా పూర్వైరుదా బాల్ భవన్ సూపరింటెండెంట్ గారు మొట్టమొదటిసారిగా నిప్పును కనుక్కున్నాడు. అందుకు నిదర్శనం ఇది. సైన్స్ అంటే ఆవిష్కరణ ఏంటంటే మొట్టమొదటి ఆవిష్కరణ ఏంటంటే నిప్పుకు ప్రతిరూపంగా ఇక్కడ గీత ప్రజ్వలన వేస్తామని పంచభూతాల్లో ఒకటైనటువంటి ఒక నిప్పు మనందరికీ కూడా ఒక ఆకరణ ఆలోచన కలిగినటువంటిది. శరీరం అంతా కూడా వేడి లేకుండా శరీరం లేదు. అలాంటి ఆ వేడికి ఈ నిప్పు అంటే లోపల ఉన్నటువంటి దాన్నంతా కూడా మనం పనిచేయగలుగుతాం. ప్రతి వైజ్ఞానిక అంశానికి వెనక ఒక శాస్త్రీయత దాగి ఉంది కాబట్టి ఆ శాస్త్రీయత అర్థం చేసుకుందాం. వైజ్ఞానిక అంశాల చప్పట్లు వినిపించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ప్రార్థన గీతం శ్రీమతి మంజుల గారు. నిలిపి కొలుతము తల్లిరో మా తల్లిరో సరస్వతి శబ్దములు ముత్యాలు వలని పాల వెల్లువ లోన తేలిను గీతమాను మీది మీగంచగా తల్లిరో మా తల్లి. అందుకే ఈ భారతీయతనంతా చేస్తున్నారు. ప్రతి కార్యక్రమం అంతా కూడా ఇద్దరు ఐఏఎస్లు మాట్లాడిన తర్వాత ఒక టీచర్కి అవకాశం వచ్చింది. అదే మనకున్న అదృష్టం. ఉపాధ్యాయ శాసన మండలిలో మనకు దక్కిన గౌరవం అది. వాళ్ళేమో అన్ని రంగాల్లో నిష్ణాతులు. నేను కేవలం 30 సంవత్సరాలు గణిత పాఠం చెప్పి మా మిత్రులందరి సహకారంతో శాసన మండలి సభ్యునైనా చివరి పీరియడ్ నాకు వచ్చింది. అయినా సరే నాకు ఎందుకంటే మన జేసీ గారు చెప్పినట్టు నేను ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నా. చాలా మా టీచర్లు అప్పుడు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కావచ్చు. నేను టీచర్ అయిన తర్వాత నేను తీసుకుపోయిన గణిత ఎగ్జిబిట్ కడియం శ్రీహరి విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్లో నిర్వహిస్తే మా పాఠశాలకు స్టేట్ లెవెల్లో 2nd ప్రైజ్ వచ్చింది.
ఇవి ఎందుకు చెప్తున్నానంటే మనలో ఉండేటువంటి జ్ఞానాన్ని ఇటువంటి కార్యక్రమాలు పెంపొందిస్తాయి. అందరి పిల్లలతోటి కలిసి ఎలా ఉండాలి, ఈ 3 రోజుల పాటు ఎలా సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనాలి, ఈ కార్యక్రమంలో నిర్వహించేటువంటి సైన్స్ సెమినార్లో ఏ విధంగా పాల్గొనాలి, మన ఎగ్జిబిట్స్ను ఎంత ఉత్తమంగా మా గైడ్ టీచర్ చెప్పిన దానికంటే నేను ఎక్కువ ఉన్నతంగా సంసిద్ధున్నై ఎగ్జిబిట్ తీసుకొని వచ్చిన అంత ఉత్తమంగా నా ఎగ్జిబిట్ ప్రదర్శించబడాలనేటువంటి కోరిక కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉత్సాహం ఇక్కడితోటే ఆగిపోదు. మనం ఎంకరేజ్ చేసినట్టయితే ఆ పిల్లవాడు, ఆ విద్యార్థి అన్ని రంగాల వైపుకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని తీసుకొని వెళ్ళి జీవితంలో మంచి పొజిషన్లో ఉండడానికి ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఏ ప్రాంతం అయితే అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ భారతదేశము 1000 సంవత్సరాల కిందనే ఈ ప్రపంచ దేశాలన్నిటికీ ఆది గురువుగా ఉన్నది. ఆ జ్ఞానాన్ని తిరిగి మనం శాస్త్రీయ పరంగా ఇప్పుడు నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజంగా ఆ రకంగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా మా చిన్నారులు గనక రాబోయే ఈ భారతదేశాన్ని నిర్మాతలుగా మీరందరూ మంచి పౌరులుగా ఎదిగితే తప్పకుండా ఈ దేశం ప్రపంచ దేశంలోనే అగ్రగామి దేశంగా వెలుగొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చే పేద, బడుగు, బలహీన మైనార్టీ విద్యార్థులు చదువు ద్వారా సమాజ మార్పు వస్తుంది, మనం చదువు ద్వారానే మన కుటుంబం మార్పు వస్తుంది, చదువు ద్వారానే మన ఆర్థిక, సాంఘిక, రాజకీయ మార్పు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ కుటుంబాలకు పనికొచ్చే పౌరులుగా తయారు కావడానికి, ఈ దేశానికి పనికొచ్చే వ్యక్తులుగా తీర్చిదిద్దబడడానికి ఇటువంటి కార్యక్రమాలు మీకందరికీ ఊతమిస్తాయి, ఉపయోగపడతాయి. కాబట్టి మీ ఉపాధ్యాయులు బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు వాళ్ళ పాఠశాలలో ఉన్నారు. అన్నిటికంటే మించి మనల్ని అందరినీ ఎంకరేజ్ చేసేటువంటి జిల్లా యంత్రాంగం మన జిల్లా కలెక్టర్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు, ఇక్కడ కరీంనగర్ జిల్లా అంటేనే చాలా చైతన్యం ఉన్నటువంటి జిల్లా. విద్యాపరంగా కానీ, సాహిత్యపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ బాగా చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం. చైతన్యపరంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. చైతన్యంగా పనిచేస్తున్న మా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. వాళ్ళకి తగ్గట్టుగా ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ కూడా మన పాఠశాల పేద పిల్లలకు అనేక రకాల సౌకర్యాలు కలిగిస్తూ వాళ్ళు కూడా ఎదగాలని ఆకాంక్షతోటి పనిచేస్తున్న మన అందరము తప్పకుండా పిల్లలు కూడా బాగా చదువుకొని ఇటువంటి కార్యక్రమాల ద్వారా వ్యక్తిగా తీర్చిదిద్దబడడానికి, శాస్త్రీయ పరంగా అభివృద్ధి చెందడానికి, సైన్స్ పరంగా ఇంట్రెస్ట్ పెంచుకోవడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. జీవితంలో ఎక్కడ ఎచ్చాలో, ఎక్కడ తగ్గాలో, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అనేటువంటి విషయంలో కూడా మనకు సైన్స్ ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు ఎక్కువైపోయినాయి, నైతిక విలువలు పడిపోతున్నటువంటి క్రమం మనందరం గమనిస్తున్నాం. కాబట్టి గౌరవనీయులుగా ఒక పవిత్రమైన వృత్తిలో ఉన్న మనం ఈ పిల్లల్లో భవిష్యత్ మంచి సమాజం ఏర్పడాలని కోరుకుంటున్నటువంటి మనం ఒక నైతిక విలువలతో కూడినటువంటి విజ్ఞానాన్ని అందించి మంచి పౌరులుగా ఈ చిన్నారులను తీర్చిదిద్దామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నా. జై హింద్. వచ్చినప్పుడు అనుకోకుండా కొంత కార్యక్రమంకి వచ్చినప్పుడు సమయం చెప్తే మా ఓపెన్ స్కూల్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మా నాగేశ్వర్ మిత్రుని కలుద్దామని వెళ్ళినప్పుడు అక్కడ టైం ఉండి మీ సైన్స్ ఆఫీస్కి ల్యాబొరేటరీకి పోయినా, జిల్లా సైన్స్ మ్యూజియం సందర్శించడం జరిగింది. ఆ సందర్భంలో రకరకాల కొత్త ప్రయోగాలను, వ్యవస్థను కొంత కలెక్టర్ గారి నేతృత్వంలో ఇట్లా తయారు చేస్తున్నామని చెప్పి మా వెంకన్న చెప్పగానే నేను కూడా ఇన్స్పైర్ ఉంది. నా శాసన మండలి డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి 5 లక్షలు ఇస్తాను ప్రకటించిన. అవి వచ్చే నెల, ఈ సంవత్సరానికి ఇంతవరకు గ్రాంట్స్ విడుదల కాలేదు. డిసెంబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
అప్పుడు ప్రొసీడింగ్ ఇచ్చి 5 లక్షలతోటి మన కలెక్టర్ గారి నేతృత్వంలో ఈ పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా ల్యాబ్ మన మ్యూజియాన్ని తీర్చిదిద్దుకుందామని చెప్పి తెలియజేస్తున్నాం.